నిజంగా ప్రేమ గుడ్డిదేనా? కొన్ని సందర్భాల్లో ప్రాణాల్ని తీసేంత పిచ్చిగా కూడా మారుతుంది. తెలిసి తెలియని వయసులో మొదలైన ఓ ప్రేమ కథ చివరికి దారుణ హత్యగా మారిపోయింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఒక క్రైమ్ థ్రిల్లర్ ను తలపించే విధంగా ఓ విషాద ఘటనగా మారిపోయింది. సింగరేణి కోల్బెల్ ప్రాంతాన్ని కలిసివేసిన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది ఇప్పుడు సంచలనంగా మారుతుందండి. ఎక్కడిది అంటే పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన అలేఖ్య జూలా వంశీ 10వ తరగతి చదివే రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారట. అయితే కొంతకాలానికి అలేఖ్య జీవితంలో నవీన్ అనే యువకుడు రావడంతో పరిస్థితులు తారుమారైపోయాయి. వాళ్ళిద్దరు విడిపోయారు. పరిస్థితి చేంజ్ అయిపోయింది. ఈమెకు పెళ్ళైపోయింది. జూలా వంశీని దూరం చేసి నవీన్ ని వివాహం చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించింది అలేఖ్య. ఇక్కడి వరకు బానే ఉంది. ఇంతవరకు సాధారణంగా సాగిన ఈ కథ ఇటీవల జరిగిన 10th క్లాస్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో మళ్ళీ ఓ మలుపు తిప్పుకుంది. ఎన్నాళ్ళకో కలిసిన అలేఖ్య వంశీ మధ్య పాత జ్ఞాపకాలు మళ్ళీ చిగురించినాయట. ఇక మాట మాట కలిపేసిరు. పరిచయం కాస్త మళ్ళీ మొదలైపోయింది. ఈ విషయాన్ని గమనించిన భర్త నవీన్ భార్యను నిలదీయడంతో ఇంట్లో గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ క్రమంలోనే గత నెల గ్రామ దేవతల ప్రతిష్టాపన కార్యక్రమానికి అలేఖ్య మరియు నవీన్ ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి వచ్చారు. అప్పుడే జూలా వంశీని హత్య చేయాలని కుట్ర పన్నారు. ఏప్రిల్ 30న వంశీని హైదరాబాద్కి రప్పించిన నవీన్ తన స్నేహితుడు భాస్కర్ సహాయంతో అతనికి అధికంగా మద్యం తాగించి మత్తులో ఉన్న వంశీపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కవర్లో జుట్టి కార్ డిక్కీలో వేసుకొని మంతని సమీపంలోని గాడిదల గండిలోయలో పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే మరి చచ్చిపోయిన మనిషి కనిపించాడు కదా, వంశీ కనిపించట్లేదు అని చెప్పి కుటుంబ సభ్యులు గోదావరికని 2 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టేసరికి ఈ నెల 10న గాడిదల గండి లోయలో కూలిపోయిన మృతదేహాన్ని గుర్తించారు. అని ఇంకా వేసిన తర్వాత కనిపిస్తుంది కదా. కుటుంబ సభ్యుల ద్వారా అది జూలా వంశీ అని చెప్పి మృతదేహం అని నిర్ధారించారు. సెల్ ఫోన్ ఆధారాలు కానీ కాల్ డేటా ఇదంతా దర్యాప్తు చేపడితే అలేఖ్య ఆమె భర్త నవీన్ అండ్ దీనికి సహకరించిన భాస్కర్ ను కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ఒకప్పుడు స్కూల్ ప్రేమగా మొదలైన ఈ బంధం చివరికి రక్తపాతం కటకటాలతో మోగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఆవిడైనా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనం అయిపోయింది, మాట్లాడుకున్నారు, అయిపోయింది అన్నట్టుగానే ఉండకుండా ఆవిడ ప్రేమ చిగురించడం ఏంటి, ఈయన ప్రాణాలు తీయడం ఏంటి అనేది ఇప్పుడు నిజంగా సంచలనమే అయిపోతుంది. మరి మీరేమనుకుంటున్నారు ఈ సిచ్యువేషన్ కి సంబంధించి? కామెంట్ చేయండి.